కార్యక్రమ సందర్భంగా సరే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను వివరించడం అనేది సహజం, అంత మటు బాగానే ఉంటుంది. కానీ వారు మాట్లాడడం గత ప్రభుత్వాల పాలనలో రైతులకు అన్యాయం జరిగిందని చెప్పి పేర్కొని తీసుకుంటున్న ఆశ్చర్యం కలిగింది. నిజంగా మీరు గత ప్రభుత్వ పాలన కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి టీఆర్ఎస్ పాలనలో ఏమైనా మీరు అదనంగా మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పిస్తే వీళ్ళు ఎక్కడికి వచ్చి మీరు చెప్పేది రైతు బంధు మినహా మీద చెప్పడానికి ఏం లేదే. ఇలా రైతు బంధు అంటే వాస్తవంగా రైతాంగాన్ని పెట్టుబడి సమకూర్చడానికి మీరు పంటకు 5,000 రూపాయలు ఆర్థికంగా సహకారం అనేది చేయటం మీ వెల్కమ్ ఇట్. దాని గురించి భిన్నాభిప్రాయం ఎవరికి లేదు. సరే, అందులో కూడా చర్చించాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. కానీ మీరు ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని కల్పించినటువంటి యొక్క రాయితీలన్నీ తొలగింపజేసి వాటి స్థానే మీరు రైతు బంధును తెరపైకి తీసుకొచ్చి మీరేదో గొప్ప కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు భావిస్తే అది రైతాంగం హర్షించాలని చెప్పండి. అని ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసినటువంటి యొక్క రాయితీలన్నీ కొనసాగిస్తూ మీరు అదనంగా అమలు చెప్పారు. మీరు విద్యుత్ ఏదైతుందో మీరు వ్యవసాయ రంగాన 24 గంటలు ఇస్తామని చెప్పని పేర్కొంటారు ఎప్పుడు చూస్తాను. అంటే వాస్తవంగా దేశంలోనే ఫర్ ది ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా రైతాంగానికి వ్యవసాయ రంగాన్ని ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేయకుండా పెట్టినటువంటి ఒక ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ ఆడ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర గారికి మాత్రమే. ఏం లేదు, రైతుకు అవసరమైనటువంటి విద్యుత్తును ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరంభింపజేసింది, దాన్ని మీరు కొనసాగిస్తుంది. అంతే తప్ప ఏదైతుందో ఇది మీరు నూతనంగా అమలు చేసినటువంటి కార్యక్రమం కాదని చెప్పండి. ఇంకా రైతాంగాన్ని ప్రధానంగా కావాల్సింది ఏంటి? వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్, దానికి చట్టబద్ధత అది కల్పింపబడాలి. ఇలా రైతాంగానికి ఏదైతుందో ఇవాళ పొలం కాడ వడ్లు సేకరింపజేసే విధంగా, కళ్ళంగాడ వడ్లు సేకరింపజేసే విధంగా ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని ఆరంభింపజేసింది కాంగ్రెస్ పార్టీ. మీకు ఆనాడు నేను ఎప్పుడు చెప్తుంటా, నేను మన అడతి లేదు, హమాలి లేదు, రవాణా ఛార్జీ లేదు, తప్ప లేదు, తాలు లేదు, దుమ్ము లేదు, ధూళి లేదు. ఇవాళ ఏమైపోయింది? ఎప్పుడు లేని విధంగా ఏదైతుందో తప్ప, తాలు, మాయిశ్చర్ అనే నెపంతో ఏదైతుందో ఇవాళ ధాన్యాన్ని ఏదైతుందో తూర్పారబట్టే యంత్రాలు వచ్చినాయి. ఆనాడు ఏ యంత్రం లేదు, ఏ అదనపు తూకం లేదు, ఏ కటింగ్ లేదు. ఒకసారి మిత్రుడు ఈశ్వర్ గారిని ఏదైతుందో మీ ధర్మపురి శాసనసభ నియోజకవర్గంలోనే మీరు పరిశీలించండి. మీరు ఎక్కడ నేను చెప్పడం లేదు, మీ నియోజకవర్గంలో పరిశీలించండి. అదనపు తూకం లేకుండా ఎక్కడైనా ఏ ఒక్క సెంటర్లోనైనా వీళ్ళు ధాన్యాన్ని సేకరింపు చేయడం జరిగిందని చెప్పి పడుతున్నాయి. ప్రతి 40 కిలోల బ్యాగ్ ఏదైతుందో వీళ్ళు 3 నుండి 5 కిలోల వరకు ఏదైతుందో అదనపు తూకం చేసింది. ప్రతి క్వింటల్ వరి ధాన్యానికి ఏదైతుందో 5 కిలోలు అదనపుగా తూకం చేసింది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏ విధమైనటువంటి అదనపు తూకం లేకుండా, రైతాంగానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా, హమాలీ ఛార్జ్తో యుక్తంగా అని చెప్పంటారు, హమాలీ ఛార్జ్తో యుక్తంగా మన పర్ క్వింటల్ హమాలీ ఛార్జ్ 16 రూపాయలు ఉంటే 11 రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు ఈశ్వర్ గారు మనకి శాసనసభ్యుడిగా ఉండే, ఆయన కొత్త కాదు, ఆ గతంలో అలాంటి శాసనసభ్యుడిగా కూడా ఉండే అని చెప్పంటున్నా. ఉమ్మడి రాష్ట్రంలో 16 రూపాయలకు 11 రూపాయలు ప్రభుత్వం ఇస్తే రైతు మీద కేవలం 5 రూపాయల భారం పడ్డది.
మీరు హమాలీ ఛార్జ్ 30 రూపాయలు ఉంటే ఆ లెక్కన 20 రూపాయలు ప్రభుత్వం కల్పించాలి రైతు. ₹1 కూడా ఇస్తే 30 రూపాయలు పర్ క్వింటల్ రైతు మీద భారం పడుతుందని చెప్పండి. పర్ క్వింటల్ రైతు మీద భారం పడుతుందని చెప్పండి. 30 రూపాయలు 25 క్వింటలు నీకు ధాన్యం దిగుబడి ఎకరానికి 25 × 30 750 రూపాయలు రైతు పైన అదనపు భారం పడుతుంది. 100 రూపాయలు ఏది ఇస్తుందో అదనపు తూకంతో భారం పడుతుందని చెప్పి అంటున్నాను నేను. ఆనాడు ఏదైతుందో రైతుకు ఇవాళ పంట రుణాల కల్పన పట్ల 7% వడ్డీ భారం ఉంటే 3% కేంద్ర ప్రభుత్వం భరిస్తే 4% రాష్ట్ర ప్రభుత్వం ఆ రాయితీని కల్పించింది. అంటే రైతుకు వ్యవసాయ రంగాన్ని ఉచిత వడ్డీ కార్యక్రమాన్ని అమలు చేసింది. ఉచిత వడ్డీ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి నీటి వరకు మిత్రుడు ఈశ్వర్ గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు. దయచేసి మీ సహకార సంఘ అధ్యక్షులు తెలుసుకోండి అని చెప్పంటున్నా. ఇలా ప్యాక్స్ చైర్మన్లు ఏదైతుందో మీ దగ్గర అంతా మీ వాళ్ళు ఉన్నారు కదా, ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకోండి అని చెప్పంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సిన 4% వడ్డీ రాయితీ కల్పించలేకపోవడంతో ఆ భారం ఇవాళ రైతుపై పడుతుంది. అంటే ₹1,00,000 గట్ట రైతు అప్పెత్తుకుంటే 4,000 రూపాయల భారం రైతు మీద పడుతుందని చెప్పండి. వాస్తవాలు ఒకలాగా ఉంటే వాటిని మీరు ఇంకోలాగా ఏదైనా ఈ కథ మీరు చెప్పుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ ఏదైతుందో మీ కథ మీరు చెప్పుకోకుంటే ఏదైతున్నదో గత పాలకులు రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసిందో చెప్పంటే దయచేసి ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అని చెప్పంటూ నేను వ్యవసాయ విత్తనం సోయింగ్ సీజన్ ఆరంభమైందే. వీళ్ళ విత్తన రాయితీ పూర్తిగా తొలగించేసింది. విత్తన రాయితీ పూర్తిగా తొలగించేసింది. మన ఉమ్మడి రాష్ట్రంలో రైతాంగానికి విత్తనాలు అన్నింటిపైన, అది మొక్కజొన్న కానీ, వరిధాన్యం కానీ, పప్పు దినుసులు కానీ, సోయా కానీ, ఏ మన గ్రౌండ్నట్ పల్లి కానీ అన్నిటి మీద మీరు 25 to మినిమం 25, 50% రాయితీ కల్పించేది. దయచేసి వ్యవసాయ శాఖ అధీనం లోపల రికార్డులు ఉంటే పరిశీలించుకొని చెప్పండి. అండ్ మొక్కజొన్న విత్తనం ఏదైతుందో మనకు 1000 రూపాయలకు వస్తే ఇలా 1,800 రూపాయల మొక్కజొన్న సంచి రెట్టింపు అయిపోయిందని చెప్పి అంటున్నాను. ధాన్యం ఏదైతుందో 600 రూపాయల బ్యాగ్ వస్తే ఇక 950 రూపాయలు అయింది. 650 రూపాయలలో పర్ కిలో 5 రూపాయల చొప్పున 30 కిలోలు సంచికి 150 రూపాయలు, అంటే 25%. అవుట్ ఆఫ్ 600 25% వరి ధాన్యం మీద కూడా, అంటే వరి విత్తనం మీద కూడా ఏదైతుందో రాయితీ కల్పించిందని చెప్పి అంటున్నాం. మొక్కజొన్న మీద 50% ఇచ్చింది, వరి మీద 25% ఇచ్చింది, పల్సెస్ అన్నింటి మీద కూడా ఏదైతుందో 50% ఇచ్చిందే. పప్పు దినుసులు పెసర కానీ, కంది కానీ, ఏదైనా కానీ, సోయా అన్నాడు ఏదైతున్నదో మీకు 1,100 రూపాయల ధర ఉంటే 50% రాయితీతో 550 రూపాయలు కల్పింపజేసింది. ఇవాళ అది 2,500 రూపాయలు బ్యాగ్ అయింది. 2,500 నుండి 3,000 అయింది. అసలు వ్యవసాయ శాఖ అంటూ ఈ రాష్ట్రంలో ఉన్నదా? ఉంటే పనిచేస్తుందా? మీరు ప్రభుత్వ పరంగా విత్తనాన్ని రాయితీతోని కల్పిస్తలేరు, రాయితీ లేకుండా కల్పిస్తలేరు. వీళ్ళ బజార్లో ఏదైతుందో విత్తనం ఏ ధరకు అమ్ముతుండ్రు, ఎంతకు అమ్ముతుండ్రు, ఏమైనా దాని మీద అదుపు ఉన్నదా? ఆ విత్తనం మొలుస్తుందా, మొలుస్తలేదా? ఇలా సోయా ఏదైతుందో విత్తనం మొలకెత్తగా రైతులు ఏదైతుందో మళ్ళీ విత్తనం పెట్టుకునే పరిస్థితి ఎదురైందని చెప్పి అంటున్నాయి. 3 ఆర్థిక సంవత్సరాలు గడిచిపోయిందని చెప్పంటే సంవత్సరానికి 25,000 చొప్పున మీరు రుణమాఫీ అమలు చేస్తామని చెప్పని భావిస్తే ఈ 3 ఆర్థిక సంవత్సరాలు 75,000 రూపాయల వరకు రుణమాఫీ అమలు చేయబడాలి. ఇది 4వ సంవత్సరం మిగిలిన 75 నుండి 1,00,000 రూపాయల వరకు ఏదైతుందో మాఫీ అమలు చేయబడాలి. ఇంతవరకు రాష్ట్రంలో రుణమాఫీ అమలు చేయబడ్డది కేవలం 34,000 రూపాయల వరకు మాత్రమే చెప్పంటున్నా. మన మిత్రుడు ఈశ్వర్ గారికి, ఆయన మంత్రివర్గ సభ్యుడు, ఆయన తెలిసి ఉండాలి, తెలియకుండా తెలుసుకొని ఆయన అంటున్నా. నువ్వు వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా
ఇవాళ మీరు గురువింద గింజ నీచిలాగా అంటారు ఇది చెప్తారే శాస్త్రం నాకు తెలియదు. అన్నాడు మేము అమలు చేసిన కార్యక్రమాన్ని ముందు అమలు చెయ్యి. నువ్వు చేసి నువ్వు ఒక రైతు బంధు చేస్తున్నావు అంటున్నావు. ఒక్క రైతు బంధు నెపంతో ఇవాళ ఏదైతుందో ఆ ఉమ్మడి రాష్ట్రంలో రైతాంగాన్ని కల్పించిన రాయితీలన్నీ తొలగింపజేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పండి. అన్నింటిని మించి కనీస మద్దతు ధర, అన్నింటి నుంచి ఏంటి కనీస మద్దతు ధర అని చెప్పంటాడు. ఆ కనీస మద్దతు ధర పట్ల స్పష్టత లేకపోవడంతో మొన్నటి వేసవిలో సగం మంది రైతాంగం పంట సాగు చేయలేదు. వరి ధాన్యం ఏదైతుందో సగం రైతాంగం పంట సాగు చేయలేదు. అంటే సరాసరి 1 కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది పరిస్థితులలో మన దిగుబడి ఎంత వచ్చింది? 50 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చిందా? అంటే మిగిలిన 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి కోల్పోవటానికి బాధ్యులు ఎవరు? మీ అనాలోచిత విధానం కాదా అని చెప్పంటున్నా. మీ అనాలోచిత విధానం కాదా అని చెప్పంటున్నా. నేను వాస్తవాలను ఏదైతుందో మీరు గ్రహించకుండా, వాళ్ళు సరి చేయడానికి ప్రయత్నం చేయకుండా, కేవలం ఏదైతుందో ఇవాళ ఎంతవరకు మీరు ఏం చెప్తారు? పత్రికలు రాస్తే చదువుకుంటారు, అదే సత్యం అనుకుంటేనే నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికీ నేను చెప్తున్నాను, మీరు నిజంగానే రైతు సంక్షేమాన్ని కాంక్షించే వాళ్ళు అయినట్టయితే ఆ ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు రాయితీ అన్ని కొనసాగిస్తూ మీరు రైతు బంధు కల్పించు. రైతు బంధు కూడా స్వయంగా వ్యవసాయం ఎవరు సాగు చేస్తే వాళ్ళకి ఎండయా, సాగు చేసేటోడికి పెట్టుబడి అవసరమే. అది కాకుండా మంత్రి మల్లారెడ్డికి 500 ఎకరాలు ఉన్నాయి, వాడు గుట్టలు పుట్టలు రియల్ ఎస్టేట్ చేస్తున్న లేఅవుట్లో కూడా నేను 5,000 ఇస్తా అని చెప్పండి. ఎవడబ్బ సొమ్ము అని చెప్పంటున్నాను నేను. మీకు రెవెన్యూ శాఖ ఉన్నది, వ్యవసాయ శాఖ ఉన్నది, మీరు పరిశీలింప చేయండి. స్వయంగా సాగు చేసిన రైతుకు 5,000 కాదు 10,000 మేము హర్షిస్తాం. కానీ అట్లా కాకుండా ఏదైతుందో నువ్వు వ్యవసాయం చేసినా మంచిదే, చేయకున్నా మంచిదే, నీకు ఎన్ని 100 ఎకరాలు ఉన్నా మంచిదే, నేను అప్పనగా నీకు డబ్బు ఇస్తా అంటే ఎవడబ్బ సొమ్మ అని చెప్పంటూ నేను. రైతు వ్యవసాయం సాగు చేసినోడి పెట్టుబడి కావాలి, వానికి పెట్టుబడి కల్పించు, రాయితీ కల్పించు అని చెప్పండి. వీళ్ళు మీరు ఏదైతుందో రుణమాఫీ అమలు చేయబడలేకపోవడంతో వీళ్ళ బ్యాంకులలో ఏదైతుందో రైతు అప్పు పొందలేక ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల బారిన పడి రైతు కుదేలైపోతుందని చెప్పండి. నువ్వు క్యాబినెట్ మంత్రిగా ఉన్నావు, సీఎం గారితో చర్చించిన ఆయన రైతులు పడుతున్న ఇబ్బందులు వారి దృష్టికి తీసుకెళ్ళు. ఇవాళ ఏదైతుందో రుణమాఫీ అమల్లో జరుగుతున్న జాప్యానికి ఏదైతుందో బ్యాంకర్స్కు లెట్ గవర్నమెంట్ స్టాండ్ యాజ్ ఎ సెక్యూరిటీ. రైతు చెల్లించాల్సినట్టుగా బకాయి ఏదైతుందో ₹1,00,000 వరకు ప్రభుత్వం మేము పూచీకత్తుగా ఉంటాము. ₹1,00,000 అదనంగా చెల్లించేది ఉన్నట్టయితే మీరు రైతు దగ్గర వసూలు చేయండి. ఆ ₹1,00,000 వరకు ప్రభుత్వం పూచీకత్తు ఉంటుందని చెప్పి మీరు పేర్కొనండి. వీళ్ళు ఏమైపోయింది, ఏ బ్యాంకు కూడా వీళ్ళు ఇంతవరకు ఏదైతుందో ఇవాళ విత్తం సీజన్ ఆరంభమై 4 రోజులు గడిచిపోయింది. మురుగేశ్వర గారు తెలిపి ఇంతవరకు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కాన్ఫరెన్స్ లేదా? ఎస్ఎల్బిసి ఏదైతుందో నిర్వహించని రాష్ట్రం వచ్చిన కూడా దేశంలో ఎక్కడ ఉన్నది. 2 మాసాలు గడుస్తుంది, ఎస్ఎల్బిసి లేదు, జిల్లా స్థాయి బ్యాంకర్ సమావేశం లేదు. వాడు బ్యాంక్ కూడా అప్పిట్టుండా ఇత్తలేడా దాన్ని పరిశీలించా నీకు ఉన్నా అదేమన్నా. ఇవాళ నేనేమంటున్నా, మా డిమాండ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఏదైతుందో మీరు మాట్లాడారు కాబట్టి మేము చెప్తున్నాం, మీకు సలహాలు సూచనలు ఇస్తున్నాం. మేము వడ్డీ రాయితీ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కల్పించిన 4% వడ్డీ రాయితీ పంట రుణాలపై అది ఇవాళ 8 సంవత్సరాలు గడుస్తుంది, ఇంతవరకు రూపాయి తిప్పులేదు. ఆ వడ్డీ రాయితీ ఏదైతుందో వాళ్ళకు కొనసాగించండి. మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ సంబంధించి ఏదైతున్నదో 6% వడ్డీ రాయితీ ఇచ్చినమే, అది దిక్కులేదు, దాన్ని పునరుద్ధరించండి. విత్తన రాయితీ ఏమైతుండో ఏమి విత్తనం పెడుతుండో మీకు కొద్దిగానన్నా అసలు మార్కెట్ మీద మీకు అదుపు ఉందా అని చెప్పంటున్నా. మీ వ్యవసాయక ఏమైనా పని చేస్తుందా అని చెప్పంటున్నా. నేను
మీరు వ్యవసాయానికి అనుబంధంగా ఏదైతుందో మీరు పరిశ్రమలు ప్రోత్సహించాలి, పాడి పరిశ్రమ అని చెప్పంటారా? మీరు పాడి పరిశ్రమకు సంబంధించి ప్రతి లీటర్ 4 రూపాయలు ఏదైతుందో ప్రోత్సాహిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించి ఇవాళ 4 సంవత్సరాలు గడుస్తుంది, ఇంతవరకు అమలు దిక్కు లేదని చెప్పంటున్నా. పాలపై ఏదైతుందో ప్రోత్సాహం 4 రూపాయలు అని చెప్పంటున్నా, దిక్కు లేదని చెప్ప మిత్రులు ఈశ్వర్ గారికి మరి సాటు కొట్టకపోయి ధర్మపురాలకు ఇస్తున్నారు. నాకు తెలియదు, మాకు తెలియదు. మంత్రి గారు కదా, మరి ఆయన మందం ఆయన సరి చేసుకుంటున్నాడు, నాకు తెలియదు అని చెప్పంటున్నాను. తదుపరి ఏదైతుందో వీళ్ళ మళ్ళీ ట్రక్ షీట్ అని చెప్పారు, ఒక చిప్ ఇస్తారు ట్రక్ షీట్. ఈ ఎలక్ట్రానిక్ వేపిడి తూకాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇది పక్కన పెట్టి ఆ ట్రక్ షీట్కి అనుగుణంగా రైతుకు చెల్లింపు చేస్తారా? ఈ రెండింటి వ్యత్యాసాన్ని గమనిస్తే అది మిల్లర్ దోపిడీ అనేది మన కళ్ళ గట్టినట్టు కనబడుతుంది. నిజంగా మీరు రైతు పక్షపాత అయినట్టయితే, మిత్రుడు ఈశ్వర్ గారు ఏదైతుందో నిజంగానే రైతు పక్షపాత అయినట్టయితే, వీళ్ళ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా దీని ఒక ఎగ్జాంపుల్గా దీన్ని ఏదైతుందో ఉదాహరణగా దీని ఉదాహరణ ఏదైతుందో జగిత్యాల జిల్లాలో ఇవాళ మీరు కలెక్టర్ మీ చేతులు ఉన్నారు, జేసీ గారు మీ చేతులు ఉన్నారు, డిఎం సివిల్ సప్లై మీ ఈ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నాడు. మీరు ధర్మకాండ తుకానికి అనుగుణంగా రైతులకు చెల్లింపు చేయించినప్పుడు మాత్రమే ఏదైతుందో మీరు రైతు పక్షపాతమే భావిస్తామని చెప్పంటారు. అదర్వైజ్ రైతుల దోపిడీలో మీకు కూడా భాగస్వామి ఉందని చెప్పని భావించే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పండి. ఎలక్ట్రానిక్ వేపిడి తూకానికి అనుగుణంగా మీరు చెల్లింపు లేకున్నట్టయితే రైస్ మిల్లుల దోపిడీకి మీరు అండగా నిలుస్తున్నట్టు భావించాల్సి వస్తుందని చెప్పంటున్నారు. ఈ రైస్ మిల్లుల దోపిడీలో మీరు కూడా భాగస్వాములుగా పరిగణించేటువంటి ఒక అవకాశం ఏర్పడతాయని చెప్పండి. దయచేసి ఎలక్ట్రానిక్ వేపిడి తూకం మీరు చెల్లింపు చేయండి అని చెప్పంటున్నారు. విత్తన రాయితీలు అన్నీ ఏదైతుందో కొనసాగింపు చేయండి. ఇవాళ ఏది అప్పుడు కొంత రైతుకు మేలు జరుగుతుందని చెప్పండి. అమ్మ నిడిచిపెట్టేసి ఇక మీకు మీరే సంబరంగా మేము బాగా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది రైతుల దగ్గర పోయి చర్చిస్తే అది తెలుస్తుంది చెప్పంటారు. రైతుల దగ్గర పోయి చర్చించలేదు. పత్రికలు చదివినాయా? రైతు వేదికలంటూ నిర్మాణం చేసి 100 కోట్లు వెచ్చిస్తే 500-600 కోట్లు వెచ్చిస్తే ఒక్క రైతు అది వాళ్ళ అసాంఘిక కార్యక్రమాలు వేదిక అయిపోయింది. రైతు వేదికలు అసాంఘిక కార్యక్రమాలు వేదిక అయిపోయింది. వాడు తాగుట నీళ్ళు దిక్కులు దాన్ని ఏమంటారు భగీరథ, నీ మిషన్ భగీరథ పైపులైన్ కనెక్షన్ ఇవ్వచ్చు కదా. దానికైతే రైతు వేదికలో మిషన్ భగీరథ పైపులైన్ కనెక్షన్ ఇవ్వచ్చు కదా. రైతు వేదికలో తాగడానికి నీళ్ళు దిక్కులేవు, అక్కడ సిట్టింగ్ లేదు. సిట్టింగ్ ఉందంటే సిట్టింగ్ లేదని చెప్పంటే రైతులు సిట్టింగ్ లేదు, వేరే సిట్టింగ్ నడుతుందని చెప్పంటున్నాను. దయచేసి వాస్తవాలు పరిశీలింప చేయబడాలంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం మాట్లాడే మాట ఏదైతుందో రాజకీయ నాయకులు ఎవరు ఏం మాట్లాడినా అందులో కొంతమేరకు ఏదైతుందో వాస్తవాలకు అనుగుణంగా వాస్తవాలు ప్రతిబింబింప చేయబడే విధంగా మాట్లాడుతున్న భావన మనం కలిగించాలని చెప్పంటున్నాం. ఇదే మిత్రుడు ఈశ్వర్ గారు నిన్న ఏదో మాట్లాడేందుకు సంతోషం, మాకు ఇంత అవకాశం ఇచ్చింది. నేను ఆయన మాట్లాడుకుని మాకు ఇలా మాట్లాడే అవకాశం దొరకకపోతే పాడకపోతా. ఆయన మాట్లాడిన కాబట్టి నాకు అవకాశం దొరికిందని చెప్పి అంటున్నాను. దయచేసి వాటిని ఏదైతుందో అన్ని ఉమ్మడి రాష్ట్రంలో రైతాంగాన్ని కల్పించినట్టుగా రాయితీలన్నీ పునరుద్ధరించండి. దిస్ ఈజ్ అవర్ డిమాండ్. థ్యాంక్ యూ. వీళ్ళ ఏకాదశి పర్వదినం, అట్లా ఏదో బక్రీద్ పర్వదినం, నిజంగా వీళ్ళు ఇంత హిందూ పర్వదినం ఏకాదశి తొలి పండుగ అయినప్పటికీ కూడా ఏదైతుందో మీరు సమయాన్ని కేటాయింపు చేసి, అట్లే మా ముస్లిం సోదరులు కూడా ఏదైతుందో వీళ్ళు బక్రీద్ పండుగ సందర్భంగా వాళ్ళు వీళ్ళ కుర్బానీ అయినప్పటికీ కూడా ఏదైతుందో ఇలా మా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కు మాకు సమయం కేటాయింపు చేసి వీళ్ళు వార్తా సేకరణకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ మన జగిత్యాల ఈ ప్రాంత ప్రజానీకానికి అందరికీ కూడా ఏదైతుందో తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. మా ముస్లిం సోదరులకి ఏదైతుందో బక్రీద్ ముబారక్ పేష్ కర్తా.